జై జై శంకర హర హర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి వేదాలను అనుసరించే శంకర భాషణలు రెండవ భాగం. మోక్షస్థితి అంటే భయరహితమైనదని అర్థం. ఎక్కడ ద్వైతం ఉంటుందో అక్కడ భయం ఉంటుందని బృహదారణ్యం అంటుంది. అట్లే తైత్తిరీయం చెప్పింది. ఏమాత్రం భయం చూపించినా భయమే అని అన్నాయి. రెండూ ఉంటే ఒకదానిని మరొకటి కోరడం కుదరకపోతే దుఃఖం క్రోధం కలుగుతాయి. మనకిష్టమైనవి పోతే దుఃఖం, మనమే పోతే దుఃఖమేమిటి? అందరినీ తనగా భావించినప్పుడు బాధ లేదు. మన నుండి ఒకడు వెళ్ళిపోతున్నాడని ద్వైత స్థితిలో బాధపడతాం. విడిగా భగవంతుడు ఉన్నాడని భావించినా విరహం వల్ల బాధ తప్పడం లేదు కనుక అతడే మనమైనప్పుడు దుఃఖం ఎందుకుంటుంది? కోరిక శత్రుత్వాలు ఉండవు కనుక అభేద స్థితియే మోక్షం. శంకరులు అందించిన భాష్య దీపం అదే. ఇక ఆరాధనలో జీవుడు దేవుడు విడివిడిగా ఉన్నట్లు భావించడమా? ఇందులో భిన్నంగా భగవానుడు ఉన్నాడని భావించిన వాడు పశు సమానుడని చెప్పింది. ఈ మాటకు వైష్ణవులు ఇట్లా అర్థం చెబుతారు. అన్యం దేవతం ఉపాస్తే అనగా శివుని కంటే విష్ణువు కంటే మిగిలిన దేవతలను పూజించువాడు పశువని అర్థము చెబుతారు. ఆ ఇద్దరి దేవతల వల్లనే మోక్షమని శైవులు శివుణ్ణి, వైష్ణవులు విష్ణువుని పరమదేవతగా భావిస్తారు. ఈ మంత్రాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అన్యో సావణ్యో హమస్మీతి అన్యః అహం అస్మి ఇతి అని ఉంది కదా. అనగా ఎవడు ఈ దేవత? నాకంటే భిన్నుడు, నేను ఈ దేవత కంటే భిన్నుడను. ఒకరి నుండి మరొకరు భిన్నులనే భావనతో పూజిస్తే అతడు పశు సమానుడని అర్థం. ఒక దేవత మరొక దేవత అని కాదు. ఉపాసకుడు ఉపాసించే దాన్ని బట్టి భిన్నంగా చూస్తే అతడు పశు సమానుడని చెప్పాలి. కనుక ఇక్కడ కూడా అద్వైత మోక్షమే చెప్పబడింది. ఇందు భగవంతునకు భక్తునకు భేదం లేదు. దేవతకు ఉపాసకునకు భేదం లేదు. ప్రధానంగా శైవమని వైష్ణవమని మన మతం వింగడించింది. మా దేవత గొప్పదంటే మా దేవత గొప్పదని చాలా కాలం నుండి కొట్లాటలు ఉన్నాయి. జీవ బ్రహ్మలను అభేదంగా చూడాలని చెప్పిన శంకరులు శివకేశవుల పట్ల భేదం చూపిస్తారా? కానీ మిగిలిన ఆచార్య పురుషులు భేదభావాన్ని చూపారు. కొందరు శివుడని కొందరు విష్ణువని అన్నారు. దశోపనిషత్తులు భేదాన్ని చూడలేదు. విష్ణువు అనే మాట ఒకచోట, శివుడనే మాట ఒకచోట వస్తుంది. మాండూక్యం అద్వైత స్థితిని శివం అని చెప్పింది. ఇక్కడ శివం అనగా పరమాత్మతత్వమే కానీ సగుణుడైన సాకారుడైన శివుడని కాదు. కేనోపనిషత్తు ఎవడు వివేకంతో బుద్ధిని సారథిగా, మనస్సును పగ్గాలుగా, ఇంద్రియాలను గుర్రాలుగా చేసి ప్రయాణం చేస్తే సంసారాన్ని దాటుతాడని, మోక్ష ద్వారాన్ని సమీపిస్తాడని, అదే పరమపదమని విష్ణువని చెప్పింది. తద్విష్ణోహో పరమం పదం అని ఉంది. ఇదే సంహితలోనూ ఉంది. సంహితలోని విష్ణు సూక్తంలో సూరులైన జ్ఞానులు పరమపదాన్ని చూస్తారని, అదే విష్ణువని ఉంది. వైష్ణవులు ఈ మంత్రాన్ని చూసి ఇక్కడున్న విష్ణువును సాకార సగుణమూర్తిగా, శంఖచక్ర గదాధారిగా భావిస్తారు. పరమపదమంటే వైకుంఠమని చెబుతారు. అది విష్ణువు యొక్క పదమని, వారనగా విష్ణువే పరమపదమని అద్వైతులు అంటారు. ఈ అద్వైత వాక్యాన్ని అంగీకరించకపోతే విష్ణువు ఉన్న చోటును చూస్తారని, విష్ణువును కాదనే అర్థం వస్తుంది. ఇక్కడ చూడడం అంటే అనుభవించడం, ఆత్మ ఒక్కటే అని భావించడం. ఈశావాస్యంలో అద్వైత దృష్టి సందర్భంలో పశ్యతి అనే పదం వాడబడింది. ఎక్కడ చూస్తున్న ఆత్మనే చూస్తాడని, లోపల ఆత్మగానే చూస్తాడని, ద్వేషం కానీ ప్రేమ కానీ లేకుండా దుఃఖం లేకుండా చూస్తాడని అర్థం. నేను అద్వైత దృష్టి గురించి మాట్లాడుతున్నా కేవలం చూపు అనే అర్థంలో కాదు, అనుభవం అనే అర్థంలోనే. అట్లాగే విష్ణోహో పరమం పదం సదా పశ్యంతి అనే మంత్రానికి విష్ణువును అనుభవిస్తున్నారని, అదే పరమపదమని అనగా బ్రహ్మమని అర్థం చేసుకోవాలి. విష్ణువును ఆత్మగా చూసేవానికి అనగా విడిగా కాకుండా ఉంటే విష్ణువును పరమాత్మతత్వంగానే చూస్తాడు. మాండుక్యంలోని శివం ఇక్కడ విష్ణువు ఒక్కరే. శంకరులు పరమపదం అంటే ఉన్నత స్నానం అంటారు. చోటనే అర్థంలో కాదు, భావంలో ఉన్నత స్థానం. అది ప్రదేశమే అనుకుంటే మిగతా స్థలాలలో ఉండడమే అర్థం వస్తుంది. అతడు సర్వవ్యాపి కదా. శంకరులు విష్ణు పదానికి వ్యాపనశీలి అనే అర్థం వ్రాసారు. అట్టివాడు
శంఖ చక్రాదులతోనే ఉంటాడా? కనుక అది పరమతత్వము. ఒక రూపానికి పరిమితం చేస్తే ఎట్లా? సారాంశం కనుక శివం అన్నా విష్ణువన్నా అది పరమపదమే కనుక జీవుడు బ్రహ్మము ఒక్కటే, జగత్తు మాయయే, శివకేశవులలో భేదం చూడకూడదు అనే శంకర సిద్ధాంతాలు వేదాంతానికి అనుగుణమే. జై జై శంకర, హరహర శంకర. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.